డియర్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఛానల్లో మీరు వీడియోస్ను చూస్తున్నందుకు, అదే రకంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనందరం తెలిసిందే, మనకేంది అంటే టెట్ లోపల డిఎస్సి లోపల అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే ఈ మ్యాథమెటిక్స్ తర్వాత అంటే పెడగాజీ అనేది చాలా క్రిటికల్ అని చెప్తున్నారు. మీ అందరికి తెలిసిందే. అంటే ఈ పెడగాజీలో మనం తీసుకున్నట్టయితే మనందరికి తెలిసిందే 4 సబ్జెక్ట్స్: తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్. 4 ఆర్ల 24 మార్కులు ఉంటున్నాయి. టెట్లో అయితే 24 మార్కులు, మళ్ళీ డిఎస్సికి వెళ్ళినా కూడా 24 మార్కులు ఉంటాయి. అంటే 24 + 24 ఆటోమేటిక్గా 48, అంటే ఆల్మోస్ట్ 50 మార్కులు. బిగ్గెస్ట్ కేక్ మన అందరికి తెలిసిందే. అంటే ఆల్మోస్ట్ టెట్లో స్కోర్ చేసిన చాలామంది ఏమంటున్నారంటే, సార్ ఇంగ్లీషును పెడగాజీ అనేది చాలా ఏమవుతుందంటే కొంచెం స్కోరింగ్లో తక్కువ ఉంటుంది, కాంటెంట్లో చాలా స్కోర్ చేస్తున్నారు, కానీ పెడగాజీలోకి వచ్చేసరికి కొంచెం స్కోరింగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు టీచర్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో పెడగాజీ ప్లస్ ఇంగ్లీష్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి మన మిత్రులు, విజేతలు, తర్వాత అనుభవం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. అందులో భాగంగా మనకు ప్రీవియస్ మనం అంటే మామూలు లక్ష్మితోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఎట్లా చేస్తే ఎట్లా ప్రిపేర్ అయితే లాభం అవుతుంది. అదేవిధంగా అనిరుద్ధతోటి కూడా మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం పెడగాజీ గురించి మనం ఈ సిరీస్లో పెడగాజీ ఎట్లా చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి అనే అంశాన్ని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు మన మిత్రులు సోమయ్య గారు, వీరు రిటైర్డ్ లెక్చరర్. అంటే కరీంనగర్ డైట్లో ఇద్దరం కలిసి, కరీంనగర్ వరంగల్ డైట్లో ఇద్దరం కలిసి పనిచేసాం. వారు కరీంనగర్ డైట్లో దాదాపు 10 years మామూలుగా మ్యాథ్స్ పెడగాజీ చెప్పారు. అదేవిధంగా వరంగల్ డైట్లో కూడా దాదాపు 10 సంవత్సరాలు చేశారు. అదేవిధంగా వారు ఏంటంటే తెలుగు అకాడమీ ఈ యొక్క పెడగాజీ టెక్స్ట్ బుక్ రచయిత. పెడగాజీ ఏదైతే ఉంటుందో మనందరికీ తెలిసిందే, దాని యొక్క టెక్స్ట్ బుక్ రైటర్. అనేక రకాల ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోపల చాలా వందలాది ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అయ్యారు. చాలా పెడగాజీలో ఒక అద్భుతమైన మనకు ఒక వరం మనకు లభించింది. వారి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, వారి నుంచి మనం తప్పనిసరిగా వారు చెప్పే అనుభవాలు కానీ ఏవి కానీ మనకు తప్పనిసరిగా ఈ యొక్క ప్రిపరేషన్ లోపల డిఎస్సికే కావచ్చు, లేకపోయినట్టయితే టెట్కి కానీ తప్పనిసరిగా ఉపయోగపడతాయి. సో మరొకసారి మనందరి తరఫున మిత్రులు సోమయ్య గారికి మనందరి తరఫున ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు దయచేసి మన కోసం వచ్చారు. సో ఏ విధంగా టెట్కి ప్రిపేర్ కావాలి అంటే పెడగాజీ అనేది మనందరికీ తెలిసిందే సార్, మీరు వింటూనే ఉన్నారు. ట్రై మెథడ్స్ అని చెప్పేసి అన్ని మెథడ్స్లో ఉన్న కామన్ అంశాలను తీసుకొని చెప్తున్నారు. బహుశా అది కొంచెం ఒక కోణంలో అడ్వాంటేజు, కాకపోతే కామన్ ఏరియాస్ చెప్తారు, కానీ డీటెయిల్గా వెళ్ళినప్పుడు మాత్రం అంటే సంపూర్ణమైన హెల్ప్ఫుల్ అవుతుందని జనరల్గా మనందరం పెడగాజీ డీల్ చేసిన వాళ్ళం కాబట్టి అనుకోవడం లేదు. సో దయచేసి మనం పిల్లలకు ఏ బుక్స్ చదవాలి, తర్వాత ఎలా ప్రిపేర్ కావాలి అనేది దయచేసి మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ మరొకసారి సార్కు ఆహ్వానం పలుకుతూ వారిని ఎలా ప్రిపేర్ కావాలి ఏంది అనేది ఒకసారి దయచేసి ఏ బుక్స్ చదివితే బాగుంటుందో కూడా వారి దానిలో తెలుసుకుందాం. ధన్యవాదాలు సార్. మిత్రులు కేశవరావు గారు, పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కానీ, పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ కానీ, పెడగాజీ ఆఫ్ తెలుగు, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు వారి యొక్క సందేహాలను ముందుతున్నారు. మరి ఈ సందర్భంగా చైల్డ్ సైకాలజీ దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహనను మిత్రులు కేశవరావు గారు అందిస్తున్నారు. సో పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, అసలు పెడగాజీని ఏ విధంగా మనం అధ్యయనం చేయాలి. మన క్లాస్ 1 to 5th వరకు మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా 6th, 7th, 8th మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో కాంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పెడగాజీని లింకప్ చేసి వాటిని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి కాంటెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు
పెడగాజిలో ఉన్నటువంటి అంశాలను మనము గమనిస్తూ ఉంటాము. ఇక్కడ ప్రధానంగా పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకు ఫస్ట్ ఇయర్లో ఒక బుక్ ఉంది మనకు, పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. అదేవిధంగా సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇది 6th, 7th, 8th సంబంధించి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. సో 2 బుక్స్ ఉన్నాయి. అయితే అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి సందేహం ఉంది. ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ అది మాత్రమే చదివితే సరిపోతుందా, మరి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆప్షనల్ మ్యాథమెటిక్స్ కూడా చదవాలా? మరి ఈ 2 బుక్స్ చదవాలి అంటే సమయం సరిపోదు అనేటువంటి కొంతమేరకు అయోమయము, గందరగోళ పరిస్థితి అభ్యర్థులు, అదేవిధంగా పోటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రుల్లో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్టీ కానీ టెట్లో కానీ ఈ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ యొక్క నేచర్ మనం చూసినట్లయితే 10 అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో ఏంటంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం యొక్క స్వభావం ఏంటిది, అదేవిధంగా గణిత శాస్త్రాన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాము అంటే ఫ్రాన్సిస్ బెకన్ కానీ, మేరియో పియరీ కానీ, బెంజమిన్ పీర్స్ కానీ, ఇంకా వివిధ గణితవేత్తలు గణితానికి సంబంధించి ఏ విధంగా డిఫైన్ చేశారు, అసలు మ్యాథమెటిక్స్ అనేటువంటి పదము ఎన్ని పదాల యొక్క కలయిక, అది ఏ భాష నుండి వచ్చింది, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ అలాగే ఎయిమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ. ఇందులో చూస్తే ఎయిమ్స్ మనం గమనించినప్పుడు 2 రకాలుగా వీటిని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. గణిత బోధన ఉద్దేశాలు అని, గణిత బోధనా విలువలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఉద్దేశాల పరంగా చూస్తే ప్రయోజన ఉద్దేశము అని, క్రమశిక్షణ ఉద్దేశం అని, సాంస్కృతిక ఉద్దేశం అని, అలాగే సన్నాహ ఉద్దేశము అని. విలువల పరంగా చూస్తే ప్రయోజనాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సన్నాహ విలువ అని ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో వస్తాయి. నేచర్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్, డెఫినేషన్స్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇక సెకండ్ చాప్టర్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం ఆబ్జెక్టివ్స్ అంటే స్పెసిఫికేషన్స్ అని చెప్తూ ఉంటాం. అందులో ప్రధానంగా బ్లూమ్స్ టాక్సానమీ గురించి మనం అందరం కూడా చదువుకున్నాం. అందులో ప్రధానంగా ఏమొస్తాయి అంటే అసలు బ్లూమ్స్ టాక్సానమీలో ఈ లక్ష్యాల యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగింది, ఏ అంశాన్ని బేస్గా చేసుకొని 3 రంగాల్లో వర్గీకరించారు. కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్. ఈ ఒక్కొక్క రంగం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ రంగానికి విశేషంగా కృషి చేసినటువంటి విద్యావేత్త ఎవరు, ప్రతి రంగంలో కూడా ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఉదాహరణకి కాగ్నిటివ్ డొమైన్లో 6 లక్ష్యాలు, భావావేశ రంగంలో 5 లక్ష్యాలు, మానసిక చలనాత్మక రంగంలో 5 లక్ష్యాలు. అయితే ముఖ్యంగా మిత్రులు, అభ్యర్థులు ఎక్కడ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారంటే లక్ష్యాలు స్పష్టీకరణలు రాయడంలో, సరైనటువంటి స్పష్టీకరణను గుర్తించడంలో కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మిత్రులు మీరందరూ కూడా డిఎల్ఎడ్ కానీ బిఎడ్ కానీ మీరు చేసినప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్లో మనమందరం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటివి? ప్రధానంగా టీచింగ్ ఐటమ్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్.
థర్డ్ వన్ ఏంటంటే బోధనా అభ్యసన సామగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఫోర్త్ వన్ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్లో టీచర్ యాక్టివిటీస్ అండ్ లర్నర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే అసెస్మెంట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఈ లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి ఈ మేజర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు మెథడాలజీలో ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క చాప్టర్గా మనకుంది. సరే, ఒక్క నిమిషం సార్, మీకు అంటే ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. అయితే మీరు చెప్తున్నట్టు ఏంటంటే లెసన్ ప్లాన్ వీళ్ళు కనుక పర్ఫెక్ట్ ఉన్నట్టయితే, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే లెసన్ ప్లాన్ లోపల ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ అన్నారు కదా, ఆటోమేటిక్గా అది ఒక చాప్టర్ అవుతుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు మామూలుగా బోధనా పద్ధతులు ఏదైతే ఉందో మనకు యాక్టివిటీస్ అంటాం, ఎట్లా దాన్ని ట్రాన్సాక్ట్ చేయాలి, అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అందజేయాలనేది బోధనా పద్ధతుల కింద వస్తుంది. అదేవిధంగా ఎవాల్యుయేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, సిసి అనేది ఆటోమేటిక్గా సిసి అనేది ఒక చాప్టర్. ఇవన్నీ కలిపితే మళ్ళీ మనం ఏం చేస్తాం, టీఎల్ఎం ఉపయోగిస్తాం కదా, ఆ టీఎల్ఎం అనేది కూడా ఒక చాప్టర్, మేజర్ కాంపోనెంట్ కనపడుతుంది. అంటే పిల్లలకు ఒక రకంగా చెప్పాలంటే లెసన్ ప్లాన్ వాటి మీద మంచి తర వచ్చిందంటే ఒక 4-5 టాపిక్స్ మనకు 4-5 మార్క్స్ ఈజీ కొట్టుకోవచ్చు వాళ్ళు. షూర్ సార్, మీరు చెప్పింది వాస్తవము. లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్, ప్రతి కాంపోనెంట్ ఒక్కొక్క చాప్టర్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, మనకు టీఆర్టీలో కానీ టెట్లో కానీ 4 మెథడ్స్ నుండి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇవే వీటి మీదనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మ్యాథమెటిక్స్ కానీ, ఈవీఎస్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాగే చివరికి ఎవాల్యుయేషన్ పార్ట్, అసెస్మెంట్ ఎట్లా చేయాలి, ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ ఏంటివి. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్కి సంబంధించి 2 ప్రధానమైనటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే బ్లూమ్స్ టాక్సానమీ దృష్ట్యా నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ స్కిల్, ఈ ఆబ్జెక్టివ్స్ దృష్ట్యా మనం లెసన్ ప్లాన్ను డెవలప్ చేస్తాము. 2వ అంశం ఏంటి అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ను దృష్టిలో ఉంచుకొని కూడా లెసన్ ప్లాన్ను మనం డెవలప్ చేస్తాం. ఈ 2 కనుక మనం పర్ఫెక్ట్గా చేస్తే 2 చాప్టర్లు తరోగా మనం ప్రిపేర్ అయినట్లు అవుతుంది. అంటే ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ దృష్ట్యా ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ దృష్ట్యా కనుక చూస్తే 5 అకాడమిక్ స్టాండర్డ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క విద్యా ప్రమాణము అని అంటాం. ఈ విద్యా ప్రమాణాలు కూడా ఎలా వచ్చాయి అంటే నేచర్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ దృష్ట్యా వచ్చాయి. అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అమెరికాలో ఉన్నటువంటి ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేసి గణిత శాస్త్రం యొక్క స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని దీస్ ఆర్ ది 5 అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పి వారు ఒక ప్రధానమైనటువంటి భూమికగా తీసుకొని వీటి దృష్ట్యా గణిత శాస్త్ర బోధనాభ్యసన జరగాలని సూచించారు. మిత్రులారా, మీరు చూడండి, క్లాస్ 1 to 8 వరకు టెక్స్ట్ బుక్స్ చూడండి. ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ఈ విద్యా ప్రమాణాలు ఉంటాయి. ప్రతి విద్యా ప్రమాణానికి సూచికలు ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి. మనకిక్కడ బ్లూమ్స్ టాక్సానమీలో ప్రతి లక్ష్యానికి జ్ఞానం ఉంది, 2 స్పష్టీకరణలు, రికాల్ అండ్ రికగ్నిషన్. అదేవిధంగా అండర్స్టాండింగ్, అవగాహన ఉంది, ఒక 10 నుండి 12 వరకు స్పష్టీకరణలు ఉంది. ఈ బ్లూమ్స్ టాక్సానమీలో లక్ష్యాలు, స్పష్టీకరణలు ఏ విధంగానైతే ఉన్నాయో అకాడమిక్ స్టాండర్డ్స్లో కూడా ప్రతి అకాడమిక్ స్టాండర్డ్కి కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే ఈ రెండింటినీ కవర్ చేస్తే ఒక చాప్టర్ పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అయినట్లు అవుతుంది. ఒక చిన్న మీకు అంటే దయచేసి అంటే మిమ్మల్ని అడిగే అంశం ఏంటంటే మిత్రులకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. కొత్త టెక్స్ట్ బుక్స్లో మీ అందరికి తెలిసిందే. అంటే మనకు టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకున్నట్టయితే మన రాష్ట్రం లోపల అంటే ఉభయ రాష్ట్రాల లోపల, ఏపీలో కానీ తెలంగాణ లోపల కానీ ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేసిన టెక్స్ట్ బుక్సే ఇప్పుడు మనం అందరం వాడుతున్నాం.
దయచేసి తప్పనిసరిగా మనం కాంటెంట్కు మరొకసారి విజ్ఞప్తి, ఏవైతే ఆ బుక్స్ మనకు వాడుతున్నాం, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, అదే కాంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే అందులో కూడా ఎకడమిక్ స్టాండర్డ్స్ మీదనే ఇచ్చారు. ఎందుకంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ వేరు, బ్లూమ్స్ టాక్సానమీ వేరు అని అనిపిస్తుంది, కానీ కాదు. ఇప్పుడు సార్ చెప్పారు, సోమయ్య గారు చెప్పినట్టు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ విషయ అవగాహన అన్నాడు, ఈవీఎస్లో విషయ అవగాహన. మరి మ్యాథ్స్లో విషయ అవగాహన వస్తుందా లేదా నాకు తెలియదు, ప్రాబ్లమ్ సాల్వింగ్. అయితే సార్ విషయ అవగాహన ఈవీఎస్లో వస్తే ఏమన్నాడు, ఇది విద్యా ప్రమాణం అన్నారు. అందులో కూడా మళ్ళీ వివరణ కింద ఏమిచ్చాడంటే బ్లూమ్స్ టాక్సానమీలో వచ్చిన స్పష్టీకరణాలే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లక్ష్యం అవగాహన అని ఉంటుంది, ఇది కాగ్నిటివ్ డొమైన్లో అవగాహన ఉంది కదా. అవగాహన స్పష్టీకరణాలు మీకు తెలిసిందే కదా. అవగాహన యొక్క స్పష్టీకరణాలు ఏంది? వివరించడం, వర్గీకరించడం, భేదాలను గుర్తించడం, తప్పులను గుర్తించి సవరించడం, తర్జుమా చేయడం. సేమ్ ఇక్కడ ఏమవుతుంది అంటే కాంటెంట్లో ఈవీఎస్లో కూడా సార్ విషయ అవగాహన లోపల వివరణ ఇచ్చాడు. అంటే అవి ఏవైతే ఈ యొక్క స్పష్టీకరణాల మీద మనకు కమాండ్ వస్తే సీసీఎల్ హెల్ప్ అవుతుంది. సీసీఎల్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దాన్నే లెర్నింగ్ అవుట్కమ్స్ అంటున్నారు, అభ్యసన ఫలితాలు అంటున్నారు. ఇప్పుడు ఇంకొక పదం వాడుతున్నారు. ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ మధ్యకాలంలో లెర్నింగ్ అవుట్కమ్స్ మీదనే ట్రైనింగ్స్ ఇచ్చారు. తప్పనిసరిగా ఆన్గోయింగ్ ఏదైతే జరుగుతుందో మార్పులు చేర్పులు కూడా మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మరి అకాడమిక్ స్టాండర్డ్స్ వేరు కాదు, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే అభ్యసన ఫలితాలు అంటున్నారు. అభ్యసన ఫలితం ఈజ్ నథింగ్ బట్ బ్లూమ్స్ టాక్సానమీలో స్పెసిఫికేషన్స్ అవుతాయి, ఇక్కడేమో విద్యా ప్రమాణాల్లో కూడా వివరణ ఇస్తున్నాడు. అంటే దయచేసి ఒకసారి మళ్ళీ సోమయ్య గారిని అంశం మీద, ఎందుకంటే చిన్న చిన్న అంశాలే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది వేరు ఇది వేరు అనుకుంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏ రెండు ఒకటే అనేది ఎప్పుడైతే మనకు మీరు అన్నట్టు ఆ బ్లూమ్స్ టాక్సానమీని అకాడమిక్ స్టాండర్డ్స్ని కొంచెం కోరిలేట్ చేసుకొని కొద్దిగా పిల్లలు చదవగలిగితే ఆ క్వశ్చన్ సాల్వింగ్ చాలా ఈజీ. క్వశ్చన్స్ అల్లకెళ్ళే వస్తాయి కదా. తప్పనిసరిగా మనకు పెడగాజీలు అడిగేది ఏంటి అంటే వీళ్ళకు అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఎంత అవగాహన ఉంది, అకాడమిక్ స్టాండర్డ్స్ను ఎట్లా రాబట్టడానికి ఎట్లా ట్రాన్సాక్ట్ చేస్తారు, అదే కదా సార్ పెడగాజీ. మరి సాధించామా లేదా అని ఎట్లా తెలుసుకుంటారంటే సీసీ ద్వారా. వెరీ సింపుల్ సార్. దయచేసి మీరు చాలా మిగిలిన అంశాలను దయచేసి మనకు టాపిక్స్ ఉన్నాయన్నారు కదా, ఆ మిగతా టోటల్గా ఎట్లా ఉన్నాయి, ఏమేమి కవర్ అవుతున్నాయి సిలబస్ల గురించి దయచేసి కంటిన్యూషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత 3వ చాప్టర్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఆర్ ఎలిమెంటరీ లెవెల్. ఇంతకుముందు మేము చూపించినటువంటి మొట్టమొదటి బుక్ ఫస్ట్ ఇయర్లో పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్, గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఇందులో 4 పద్ధతుల యొక్క వివరణ ఉంది. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఈ ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతుల యొక్క నిర్వచనం కానీ, ప్రాముఖ్యత కానీ, బోధనా అభ్యసన సూత్రాలు కానీ, ఈ ఆగమన పద్ధతిని ఏ సందర్భాల్లో మనం వాడడానికి అవకాశం ఉంది, ఈ పద్ధతి యొక్క మెరిట్స్ ఏంటివి, డిమెరిట్స్ ఏంటివి, అలాగే నిగమన పద్ధతి, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతుల యొక్క అర్థ వివరణ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్లో. అయితే అభ్యర్థులు ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటంటే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, మీరు అదనంగా గణిత బోధన శాస్త్ర పద్ధతులకు సంబంధించి 3వ చాప్టర్లో ఈ 4 పద్ధతులతో పాటుగా సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆప్షనల్ మ్యాథమెటిక్స్ ఉంది. ఈ ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో ఇంకొక 4 పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటి అంటే అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి ఒకటి ఉంది, ల్యాబొరేటరీ మెథడ్ ప్రయోగశాల పద్ధతి ఉంది, 3వది ప్రకల్పన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ఉంది, 4వది సమస్య పరిష్కార పద్ధతి ఉంది. ఇవి సెకండ్ ఇయర్ ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఆప్షనల్ మ్యాథమెటిక్స్ బుక్ కూడా సందర్భాన్ని బట్టి సమయస్ఫూర్తితోటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్ర బోధనా పద్ధతులు ఆ పాఠ్యాంశాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు మీకు ఇంకా అవేర్నెస్ ఎక్కువగా ఉండాలి అంటే, వీలైనన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అంటే ఈ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రిమైనింగ్ 4 మెథడ్స్ కూడా మీరు చదవాలి. మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆగమన పద్ధతికి విపర్యము నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతికి విపర్యము సంశ్లేషణ పద్ధతి,
అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతి, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ యొక్క డెఫినేషన్స్ కిల్పాట్రిక్ ప్రకారంగా ప్రాజెక్టుని ఏ విధంగా నిర్వచించాలి, స్టీవెన్సన్ ప్రకారంగా ఎలా నిర్వచించాలి, బెల్లార్డ్ ప్రకారంగా ఎలా నిర్వచించవచ్చు, అదేవిధంగా ప్రకల్పన పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఏంటివి, ఇది ప్రాజెక్టు పద్ధతిలో వస్తుంది. అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతిలో ఇంకా 3-4 పద్ధతులు ఉన్నాయి. ఆ 3-4 పద్ధతుల్లో విశ్లేషణ పద్ధతి కూడా ఒక పద్ధతిగా, ఒక భాగంగా ఈ సమస్య పరిష్కార పద్ధతిలో ఉంటుంది. ఇందులో కొన్ని సోపానాలు ఉన్నాయి. సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్య సాధనకు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించడము, సేకరించినటువంటి సమాచారాన్ని వ్యవస్థీకరించడం, సమస్యను సాధించడం, సమస్యను మూల్యాంకనం చేయడం, ఇవి సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలుగా మనం తీసుకుంటాం. తర్వాత ల్యాబొరేటరీ మెథడ్ కూడా ఉంది, ప్రయోగశాల పద్ధతి. ఈ ప్రయోగశాల పద్ధతి ప్రాథమిక స్థాయిలో కానీ ఎలిమెంటరీ లెవెల్లో కానీ ఏ సందర్భాల్లో దీన్ని వాడవచ్చు. తర్వాత ఆగమన పద్ధతికి ప్రయోగశాల పద్ధతికి ఈ రెండింటిలో ఉన్నటువంటి బోధనా అభ్యసన సూత్రాలు ఒకే రకంగా ఉంటాయి. ఈ విషయాన్ని మిత్రులు గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 4 మెథడ్స్, ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 4 మెథడ్స్తో పాటుగా సెకండ్ ఇయర్లో అదనంగా 4 మెథడ్స్ మనకు ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్ ఏ విధంగా ట్విస్ట్ చేసి ఇచ్చినా మీరు సమర్థవంతంగా ఆన్సర్ను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సార్, ఒక చిన్న వివరణ ఇక్కడ, అంటే మీ యొక్క సలహా అయితే కొంతమంది పిల్లలు ఎట్లా అంటే ఇప్పుడు 17లో ఈ బుక్స్ మారాయి కదా, 17 కంటే ముందు కూడా పెడగాజీ బుక్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ పెడగాజీ బుక్స్ లోపల ఇప్పుడు మనం ఏంటంటే విద్యా ప్రమాణాల లోపల మార్పులు వచ్చాయి, విద్యా ప్రమాణాల టెర్మినాలజీలో మనకు మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాజెక్ట్ పద్ధతి కానివ్వండి, సమస్య పరిష్కార పద్ధతి కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, అప్పుడు చదివింది కూడా ఇప్పుడు వీళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా? ఆ పెడగాజీ అనే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కదా ఆల్రెడీ, బ్లూమ్స్ బోధనా లక్ష్యాలు కానీ అది కానీ. ఎందుకంటే చాలామంది మళ్ళీ కొత్త చదవాలన్నా అనే ఒక దిగులు ఉన్నది వాళ్ళ లోపల. దయచేసి దాని మీద, ఎందుకంటే ఓల్డ్ బుక్స్ అవి కూడా తెలుగు అకాడమీలో నిపుణులైన మీలాంటి వాళ్ళ చేతనే తయారయ్యాయి కదా, అవి కూడా మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి, ఏమైనా సహాయపడతాయా? ఇవైతే తప్పనిసరిగా చదవాల్సిందే, కానీ అవి చదివినాం కదా అది మూలకు పెట్టడం అనేది ఒక్కటి కొంచెం వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. ఒక మంచి క్వశ్చన్ అండి. మిత్రులు కేశవరావు గారు సూచించిన విధంగా మీరు డిఎడ్ బిఎడ్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చదివి ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ ఏవైతే మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రెఫరెన్స్ బుక్స్ లాగా ఉపయోగపడతాయి. మీరు రెఫర్ చేయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి బుక్స్. దాదాపుగా ఇందులో ఉన్నటువంటి బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో అనేక పుస్తకాలను రెఫర్ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్, అలాగే ఈ ఆర్ఐఈ మైసూర్, భోపాల్ అక్కడ నుండి తీసుకున్నటువంటి బుక్స్ను ఆధారంగా చేసుకొని సమగ్రంగా తయారు చేయబడినటువంటి ఈ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్స్ మనకున్నాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి బోధనా పద్ధతులు, అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఉన్నటువంటి బోధనా పద్ధతులు, వాటి యొక్క సారాంశము, వీటి యొక్క సారాంశం కూడా ఒకటే. మీరు చదివినప్పుడు 8 బోధనా పద్ధతులు ఉన్నాయి, కానీ ఇప్పటి సిలబస్లో ప్రస్తుత కరికులంలో ఫస్ట్ ఇయర్ జనరల్ అంటే మ్యాండేటరీ పేపర్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్, ఇందులో 4 మెథడ్సే ఇచ్చారు. కానీ ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో సెకండ్ ఇయర్లో మీరు డిఎడ్ బిఎడ్ చేసినప్పుడు ఉన్నటువంటి టోటల్ 8 మెథడ్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి మీరు చదివినప్పుడు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ బ్లూమ్స్ టాక్సానమీ కానీ టోటల్గా ఆ మెథడాలజీ బుక్ను ఒకసారి మీరు ఆకళింపు చేసుకోండి, తప్పనిసరిగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదే మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మెథడ్స్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి బోధనా పద్ధతులు. ఆ తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ మ్యాథమెటిక్స్, టీఎల్ఎం అంటాం. ఈ బోధనా అభ్యసన సామగ్రికి సంబంధించి ప్రాథమిక స్థాయిలో
ఒక రకమైనటువంటి బోధనా అభ్యసన సామగ్రిని వాడుతూ ఉంటాము. ఎలిమెంటరీ లెవెల్లో మిత్రులు కేశవరావు గారు చైల్డ్ సైకాలజీలో చెప్తూ ఉంటారు, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో 4th స్టేజ్ ఫార్మల్ స్టేజ్లో పిల్లలు ఉంటారు. ఫార్మల్ స్టేజ్ 10+ బహుశా అనుకుంటాను ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు, అంటే ఎలిమెంటరీ లెవెల్లో ఉంటారు. ది నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏం చెప్తుంది అంటే, టీచింగ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ యొక్క ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది. కాంక్రీట్ టు సెమీ కాంక్రీట్ టు ఆబ్స్ట్రాక్ట్. అంటే మరీ ప్రాథమిక స్థాయిలో క్లాస్ 1 నుండి క్లాస్ 5th వరకు వాడేటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కాంక్రీట్గా ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ తీసుకుంటేనే లర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. పోను ఎలిమెంటరీ లెవెల్ నుండి సెకండరీ లెవెల్కు వెళ్తూ ఉన్న కొద్దీ ఆబ్స్ట్రాక్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి బోధనా అభ్యసన సామగ్రి యొక్క వినియోగము తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ట్రిగనోమెట్రీకి సంబంధించి ఒక మెటీరియల్ వాడుతూ ఉంటాం. జామెట్రీ బాక్స్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాడుతూ ఉంటాం. ముఖ్యంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి ఇక్కడ దృశ్యోపకరణాలు ఏంటివి, అదేవిధంగా శ్రవణ ఉపకరణాలు ఏంటివి, దృశ్యశ్రవణ ఉపకరణాలు ఏంటివి, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో ఉన్నటువంటి దశలేంటివి, అగ్రభాగము దేన్ని సూచిస్తుంది, ఆధార భాగము దేన్ని సూచిస్తుంది, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అందులో ఉన్నటువంటి 11 అంశాల్లో 7వ అంశం ఏంటి, ఆధార భాగము దేన్ని తెలియజేస్తుంది, అగ్రభాగము నుండి ఆధార భాగానికి వస్తున్న కొద్దీ మూర్తము నుండి అమూర్తానికి దారితీస్తుందా, అమూర్తము నుండి మూర్తానికి దారితీస్తుందా, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా లర్నింగ్ బై డూయింగ్, లర్నింగ్ త్రూ సెన్స్ ఆర్గాన్స్, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఒక్కొక్క జ్ఞానేంద్రియము ద్వారా ఎంత లర్నింగ్ అనేది జరుగుతుంది, ఆ లర్నింగ్ యొక్క పర్సంటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో కానీ ఈవీఎస్లో కానీ జనరల్గా అక్కడక్కడ ఈ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బోధనా అభ్యసన సామగ్రి ఈ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఆ చాప్టర్ ఉంది, ప్రస్తుతము ఆ చాప్టర్ ఉంది. ఫస్ట్ ఇయర్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సెట్ ప్రైమరీ లెవెల్లో ఉంది, ఆప్షనల్ మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్లో కూడా ఉంది. మీరు అదనపు సమాచారం కోసం సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆప్షనల్ మ్యాథమెటిక్స్ చూస్తే బాగుంటుంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి. ఇంతకుముందు మిత్రులు కేశవరావు గారు చెప్పారు, టెట్లో 24 మార్క్స్ ఉన్నాయి, అన్నీ కలిపి 4 మెథడ్స్కు సంబంధించి. టీఆర్టీలో 24 మార్క్స్ అంటే 48 మార్క్స్ ఉన్నాయి మొత్తం. చూడండి, దాదాపుగా 50 మార్క్స్ వస్తున్నాయి. డిసైడింగ్ ఫ్యాక్ట్ అంటే మీరు టాప్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీ మాదిరిగా నేను కూడా చూశాను. అనిరుద్ యాదవ్ ఇక్కడ మా ఛాత్రోపాధ్యాయుడు స్టూడెంట్ వరంగల్ డైట్లో, లక్ష్మి మా స్టూడెంట్, వారి యొక్క ఇంటర్వ్యూ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే వారు ఏ పుస్తకాలను నమ్మారంటే తెలుగు అకాడమీ బుక్స్ను మేము నమ్మాము, 1కి 10 సార్లు చదివాము, అండర్లైన్ చేశాము, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము, పదే మేము చదువుతూ వీలైనన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే విధంగా నోట్స్ డెవలప్ చేసుకున్నాము అని అన్నారు. ఇంకొక చిన్న అంశం, ఇంకా మిగతా అంశాలు ఎందుకంటే మనకు చాలా విస్తృతమైనది, మ్యాథ్స్ అనేది తక్కువదేం కాదు. మరొక వీడియోలో మళ్ళీ మనం ముందుకు వెళ్దాం, ఇన్ డీటెయిల్గా వెళ్దాం. సో దయచేసి ఏంటంటే టెట్ సిలబస్ను కూడా ఆల్రెడీ మీరు ఇంతకుముందు మాటల సందర్భంలో చెప్పారు, దాదాపు 10 టాపిక్స్ సిలబస్లో కవర్ అవుతున్నాయని చెప్పారు. సో దయచేసి మిగిలిన టాపిక్స్ కూడా ఇప్పుడు చెప్పినట్టే దయచేసి క్లుప్తంగా కొంచెం చెప్తున్నట్టయితే మళ్ళీ డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ మీద మళ్ళీ ఇన్డెప్త్గా వెళ్దాము. దయచేసి మిగతా టాపిక్స్ అయితే టెట్ సిలబస్ మనకు మీరు ఆల్రెడీ మన డిస్కషన్లో మాట్లాడినప్పుడు చెప్పారు, దాదాపు 10 టాపిక్స్ ఏదో కవర్ అవుతున్నట్టు. సో వాటి గురించి కూడా దయచేసి క్లుప్తంగా వివరిస్తే మళ్ళీ ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఒక్కొక్క చాప్టర్ వైజ్ మళ్ళీ మనం వెళ్దాం దయచేసి. సో మిగిలిన టాపిక్స్ కూడా ఎందుకంటే చాలా క్రిటికల్గా చెప్పారు, ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్, తర్వాత
అదేవిధంగా బ్లూమ్స్ టాక్సానమీ అనేది కంపల్సరీ క్వశ్చన్, మీరు ఎవరు చెప్పినదే. అదేవిధంగా పెడగాజీ కూడా మనం కంపల్సరీ గెస్ చేయొచ్చు, మెథడాలజీని కూడా కంపల్సరీ గెస్ చేయొచ్చు. మీరు అన్నట్టు టీఎల్ఎం ప్రాణమే కదా, అనుభవాలను అందించారు. మీరు అన్నారు కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ ప్రైమరీ లెవెల్లో పట అమూర్త భావంలో అవగాహన కావు కదా పియాజే ప్రకారం. అదేవిధంగా మిత్రులు చెప్తున్నట్టు ఏంటంటే దాన్ని మూర్తం ఎట్లా చేయాలి, టీఎల్ఎం ప్రాణం. అదేవిధంగా మామూలుగా సెమీ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ వెళ్తామని అంటున్నారు. సో దయచేసి ఈ పదాలు చాలా కీలకమైనవి పెడగాజీ లోపల. అదే రకంగా టీఎల్ఎంలకి వెళ్ళి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అదేవిధంగా మిగిలిన అంశాల లోపల కూడా దయచేసి క్లుప్తంగా దయచేసి మీరు మీ టైం తీసుకోండి. బట్ కాకపోతే ఇన్ డీటెయిల్గా మనం ఏం చేద్దామంటే ఎవ్రీ చాప్టర్ను మళ్ళీ ఒకసారి వెళ్దాం. సో మిగిలిన అంశాలను కూడా దయచేసి మాట్లాడాల్సిందే వేడుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటి? జేఎఫ్ హెర్బార్ట్ ప్రతిపాదించినటువంటి పాఠ్యపథక సోపానాలు ఏంటివి, వాటిని హెర్బార్షియన్ స్టెప్స్ అంటారు. ఈ హెర్బార్షియన్ స్టెప్స్ను ఆధారంగా చేసుకొని ఒక లెసన్ ప్లాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ సంబంధించి 3 రకాలుగా ప్రణాళికలను మనం ప్రిపేర్ చేస్తాం. ఒకటవది ఇయర్ ప్లాన్, రెండవది యూనిట్ ప్లాన్, మూడవది లెసన్ ప్లాన్, అంటే పాఠ్యపథకం యొక్క తయారీ. ముఖ్యంగా ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్ మనం తీసుకున్నప్పుడు జనరల్గా ఉండేటువంటి అంశాలు ఈ విధంగా వస్తాయి. మామూలుగా టీచింగ్ పాయింట్స్ మనం రాస్తాము, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ రాస్తాము, లేదా దాని ప్లేస్లో అకాడమిక్ స్టాండర్డ్స్ మనం రాస్తాము, లేదా దాని ప్లేస్లో లెర్నింగ్ అవుట్కమ్స్ రాస్తాం మనం. ఇక 3వ సోపానం ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. అలాగే 4th వన్ టీచింగ్ మెథడ్. ఏ మెథడ్ని ఆధారంగా చేసుకొని మనం ప్రజెంట్ చేస్తాం ఆ రోజు క్లాస్ రూమ్లో, ఆ మెథడ్ను కూడా మనం స్పెసిఫిక్గా రాయడం జరుగుతుంది. ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్, ఆర్ అనాలిసిస్ అండ్ సింథసిస్ మెథడ్. మెథడ్స్ తర్వాత టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్. ఇందులో టీచర్ యాక్టివిటీస్ ఏంటివి, స్టూడెంట్ యాక్టివిటీస్ ఏంటివి, అవి కూడా మనం రాస్తాం. లెసన్ ప్లాన్లో వచ్చేటువంటి జనరల్గా సోపానాలు. ఆ తర్వాత ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ అసెస్మెంట్లో 2 అంశాలను మనం గుర్తుంచుకోవాలి, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. ఇందులో లాస్ట్ చాప్టర్ ఉంది, అందులో భాగంగా మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. ఈ లెసన్ ప్లాన్కి సంబంధించి ముఖ్యంగా బోధనా అభ్యసన కృత్యాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అసలు కృత్యం అంటే ఏంటిది, కృత్యాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఒక మంచి కృత్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటివి, దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మనకు ఉండాలి. వాట్ ఐ హియర్ ఐ ఫర్గెట్, వాట్ ఐ సీ ఐ రిమెంబర్, వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్. అటువంటి యాక్టివిటీస్ని మనము ఇన్నోవేటివ్ ఫ్రూట్ఫుల్గా యాక్టివిటీస్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని మనం వాడాలి, కృత్యం యొక్క నిర్వహణ విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ లెసన్ ప్లాన్లో జనరల్గా ఈ విధంగా వస్తుంది. ఇదే ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే లెసన్ ప్లాన్ ప్రాణం, అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద పెడగాజీ. అంటే మీరు చెప్పారు కదా మొదలు స్టార్టింగ్ లోపటినే మిత్రులు చెప్పారు ఏంది అంటే లెసన్ ప్లాన్లు ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ మనం కాంటెంట్ని చూజ్ చేసుకుంటాం, టీచింగ్ పాయింట్స్ అని మాట్లాడతారని చెప్పారు. తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ సాధించాలి లేదా ఏ బోధనా లక్ష్యాలను సాధించాలి అనేది మనం రాసుకుంటాం. అదేవిధంగా చెప్తున్నట్టు సార్ ఏమన్నారు, ఆ లక్ష్యాలను ఏ యాక్టివిటీ అంటే ఏ రకమైన అభ్యసన అనుభవాలను కలిగిస్తే, అంటే నథింగ్ బట్ మెథడాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్లీ ఎక్స్పీరియన్సెసే కదా, అనుభవాలను కలిగించేటియే కదా. అంటే మనం మెథడ్స్ను అక్కడ రాస్తామని చెప్తున్నారు. పెడగాజీలో కూడా మెథడ్స్ను మనం మెన్షన్ చేస్తాం, ఈ అంశాన్ని ఏ బోధనా పద్ధతి ద్వారా డీల్ చేస్తాం, ట్రాన్సాక్ట్ చేస్తామని చెప్తున్నారు. అదే రకంగా తీసుకున్నట్టు ఎండ్ లోపల ఎవాల్యుయేషన్, అంటే దాన్ని మనం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాం కదా. ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ లోపల మనం పిల్లలు ఏ విధంగా నేర్చుకున్నారు, ఎంత మేరకు నేర్చుకున్నారు అనేది ఫార్మేటివ్గా మనం మామూలుగా చేయడం అనేది జరుగుతుంది. అంటే లెసన్ ప్లాన్ అనేది మీరు చూస్తే
కీన్ అబ్జర్వేషన్ చేస్తే ఏ చాప్టర్లు ఇంపార్టెంట్, ఎళ్ళకెళ్ళి క్వశ్చన్స్ వస్తాయనేది మనకు పర్ఫెక్ట్ అవగాహన అయిపోతుంది మనకు. సో ప్లానింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి అందులో సార్ చెప్పారు హెర్బేషన్స్ స్టెప్స్ కానివ్వండి, సోఫానాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. సార్ మిగిలిన అంశాలను కూడా మనం దయచేసి క్లుప్తంగా తెలియజేసుకున్నట్టయితే ఇన్డెప్త్గా మళ్ళీ మనం డీటెయిల్గా వెళ్దాం. బట్ కాకపోతే మీరు ఓవరాల్గా ఇస్తున్నారు, చాలా చాలా ఎక్సలెంట్గా మన వాళ్లకు పిల్లలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఎట్లా ప్రిపేర్ కావాలి, ఒక బేసిక్ ఒక స్ట్రక్చర్ అనేది మీరు ఇస్తున్నారు. సార్ నెక్స్ట్ అంశాల గురించి మాట్లాడాల్సిందే వేడుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ టీచర్, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి, ఉత్తమ గణిత శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటివి, అసలు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మనకు టైం టేబుల్లో ఏ పీరియడ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకు ఆ పీరియడ్లోనే ఇవ్వాలి, అంటే మార్నింగ్ సెషన్లో ఇవ్వాలా లేదా ఆఫ్టర్నూన్ సెషన్లో ఇవ్వాలా, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద మనకు తర్ఫీద్ అనేది చాలా అవసరం. తర్వాత మనం చదువుతూ ఉండాలి, ఎక్కువగా మనం అంశాలను తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ టీచర్ యొక్క పర్సనాలిటీ తీసుకున్నప్పుడు ప్రతి టీచర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ మ్యాథ్స్ టీచర్ కూడా ఉండాలి. కానీ ఒకసారి టెట్లో డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మ్యాథమెటిక్స్ టీచర్కు ఉండాల్సినటువంటి అతి గొప్ప ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఓర్పు హేతువాద దృక్పథం అనేది ఉండాలి. ఎందుకు ఓర్పు హేతువాద దృక్పథం అనేది ఉండాలి అంటే, గణిత శాస్త్రం యొక్క స్వభావము అమూర్తమైనటువంటి స్వభావం. అదేవిధంగా అందులో ఉన్నటువంటి భావనలన్నీ కూడా తార్కికమైనటువంటి క్రమంలో ఉంటాయి. బెర్ట్రాండ్ రస్సెల్ అండ్ ఏఎన్ వైట్ హెడ్ ఏం చెప్తారంటే, అసలు మ్యాథమెటిక్స్ అంటేనే తర్కము అని చెప్తాడు. మరి అమూర్తమైనటువంటి భావనలతో కూడి ఉన్నటువంటి గణిత శాస్త్రాన్ని సులభంగా విద్యార్థులకు అవగాహన పరచాలి అంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి ఓర్పు, సహనము, హేతువాద దృక్పథం అనేది ఉండాలి. దీని మీద మనకు జనరల్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాగే కరికులం అండ్ టెక్స్ట్ బుక్, గణిత పాఠ్య పుస్తకం, ఇందులో కరికులంలో రెండు రకాలుగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కరికులం యొక్క నిర్మాణ సూత్రాలేంటివి, నిర్వహణ సూత్రాలేంటివి, అలాగే కరికులంను రూపొందించేటువంటి పద్ధతుల విధానాలేంటివి, ఏకకేంద్రక పద్ధతి అంటే ఏంటిది, సర్పిలాకార పద్ధతి అంటే ఏంటిది, ఏకకేంద్ర పద్ధతికి సర్పిలాకార పద్ధతికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటిది, అసలు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి ఈ పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో అది ఏ పద్ధతిని ఆధారంగా చేసుకొని మ్యాథమెటిక్స్ పాఠ్యపుస్తకాలు ఉన్నాయి, సర్పిలాకార పద్ధతి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అనే విధంగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా టెక్స్ట్ బుక్, కరికులం. మిత్రులు చెప్పినట్టు ఏంటంటే మనకు ఈ టెక్స్ట్ బుక్స్ ఫార్మేషన్ గురించి క్లారిటీ చాలామంది అడుగుతున్నారు. సరే ఇది తెలంగాణ మిత్రులకు వాళ్ళకు ఒకటేనా, ఏపీ వాళ్ళకు ఒకటే అంటే, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఏదైతే రూపకల్పన జరిగిందో ఇవి ఏంటి అంటే మామూలుగా ప్రైమరీకి 10th వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రూపొందించారు. దయచేసి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి, మీరు తప్పనిసరిగా పాఠ్యపుస్తకాలు చూడండి. అంటే 2012 అనుకుంటాను, 2012 లోపటినే పాఠ్యపుస్తకాల రూపకల్పన జరిగింది. సో ఈ పాఠ్యపుస్తకాలు ఉమ్మడి రాష్ట్రంలోనే రూపొందించడం జరిగింది. ప్రస్తుతానికి బహుశా నెక్స్ట్ ఇది న్యూ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానం 2020 ఉంది కదా, నెక్స్ట్ మనకి ఏంటంటే NCF 2021 రాబోతుంది. అప్పుడు పాఠ్యపుస్తకాల మార్పు అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాలు 2 రాష్ట్రాల లోపల మామూలుగా వాడుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి దాని మీద ఎలాంటి అంటే అడుగుతున్నారు సార్, క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్, టెక్స్ట్ బుక్స్ ఏవి వాడాలి ఏంది అంటే రెండు ఒకటే, కొన్ని చిన్న మార్పులు తర్వాత ప్రచురణలో జరిగి ఉండొచ్చు. దయచేసి ఆ పుస్తకాలు మాత్రం ఒకసారి మళ్ళీ, ఎందుకంటే క్వశ్చన్స్ వస్తున్నాయి అవి వేరా ఇవి వేరా, మీరు ఏదైనా పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అంశంలో మిత్రులు చెప్పిన విధంగా 2 బుక్స్ మన దగ్గర ఉండాలి. 2 రెఫర్ చేస్తే కూడా మనకు మంచిది, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి. 2 సేమే ఉన్నాయి, 2 సేమే ఉన్నాయి. కరికులం యొక్క విధానాలు కూడా సేమే.
అది కాన్సెంట్రిక్ అప్రోచ్ అండ్ స్పైరల్ అప్రోచ్. తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే డయాగ్నోస్టిక్ అండ్ రెమెడియల్ టీచింగ్. మరి సీసీ ఇంతకుముందు సార్ చెప్పిన విధంగా కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో గ్రేడింగ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనము ఈ పాఠ్యపుస్తకాల యొక్క రూపకల్పనలో భాగంగా సీసీకి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మనకు చూడండి మెథడాలజీ బుక్స్లో ప్రతి మెథడాలజీ బుక్లో లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉంటుంది. మీరు ఈవీఎస్ చూడండి, మ్యాథమెటిక్స్ చూడండి, వేరే మెథడాలజీ బుక్ ఏది తీసుకున్నప్పటికీ కూడా అందులో ఈ మూల్యాంకనానికి సంబంధించి ఇది చాలా విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి చాప్టర్. ఇందులో ముఖ్యంగా మూల్యాంకనం యొక్క రకాల గురించి మనకు అవగాహన ఉండాలి. అసెస్మెంట్కు సంబంధించి 2 రకాలుగా మనం తీసుకుంటున్నాం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు మనం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ 1, సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో ఫార్మేటివ్ అసెస్మెంట్, ప్రతి ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రధానంగా 4 అంశాలు ఉంటున్నాయి. అందులో చిల్డ్రన్ పార్టిసిపేషన్ మొట్టమొదటి అంశం ఉంటుంది. రెండవది వచ్చేసి మనకు రిటర్న్ వర్క్ ఉంటుంది. మూడవది వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. 4వది స్లిప్ టెస్ట్ ఉంటుంది ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో. వీటి మీద పూర్తి అవగాహన మిత్రులందరికీ కూడా ఉండాలి. వీటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ చాలా ముఖ్యం. ఇంతకుముందు మిత్రులు చెప్పిన విధంగా అది ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కావచ్చు. ఇప్పుడు మెజారిటీ టోటల్గా మనం అకాడమిక్ స్టాండర్డ్స్ను దృష్టిలో ఉంచుకొని పరీక్షాంశాల యొక్క తయారీ మనం చేస్తూ ఉన్నాం. ఈ పరీక్షాంశాల యొక్క తయారీ మీద మనం ఎప్పుడు పట్టు సాధిస్తామంటే అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం తెలియాలి. ప్రతి అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి సూచికలు, ఇండికేటర్స్ మొత్తం తెలియాలి. క్వశ్చన్ చూడగానే ఆ క్వశ్చన్ యొక్క స్వభావాన్ని బట్టి ఇది ఏ అకాడమిక్ స్టాండర్డ్ పరిధిలోకి వస్తుంది అంటే ఎప్పుడు మనం పూర్తిగా త్వరగా చెప్పగలుగుతాము అంటే ఆ ఇండికేటర్స్ మీద మనకు అవగాహన ఉన్నప్పుడు, కంటెంట్ మీద అవగాహన ఉన్నప్పుడు. కాబట్టి పెడగాజీ అన్నప్పుడు కేవలము బోధనా పద్ధతులు మాత్రమే కాదు, పెడగాజీలో తాత్వికపరమైనటువంటి అంశాలు ఉంటాయి, మనోవైజ్ఞానికపరమైనటువంటి అంశాలు ఉంటాయి, బోధనా పద్ధతులు ఉంటాయి, కాంటెంట్ ఉంటుంది, కంటెంట్. కాబట్టి ఇందులో మెథడాలజీ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్ చూస్తే అందులో కాంటెంట్ కూడా ఉంది. ఒక మిత్రుడు నన్ను అడిగాడు, కంటెంట్కి, మ్యాథమెటిక్స్ కంటెంట్కి ఈ పెడగాజీ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ ప్రిపేర్ అయితే సరిపోతుందా అండి అని అడిగారు. ఇక్కడ ఇది మాత్రమే చదివితే సరిపోదు. క్లాస్ 1 to 8 వరకు మనకు స్కూల్ పిల్లలు చదివేటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా మీరు చదవాల్సిందే. ముఖ్యంగా భావనలు కానీ, నిర్వచనాలు కానీ, కీలకాంశాలు కానీ, సూత్రాలు కానీ, సాధారణీకరణాలు కానీ, స్వీకృతాలు కానీ, మ్యాథమెటిక్స్లో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. వీటి మీద ఆధారపడినటువంటి సమస్యలు మనకు ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. ఆ సమస్యల యొక్క సాధన సులభతరం కావాలి అంటే ఈ భావనల మీద అవగాహన ఉండాలి, పట్టును మనం సాధించాలి. కాబట్టి కంటెంట్కి మెథడాలజీకి అవినాభావ సంబంధం ఉంది. మిత్రులకు కోరేది ఏంటంటే పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ చదువుతూ ఉన్నప్పుడు కేవలము అకాడమిక్ స్టాండర్డ్స్ను బట్టి పడితేనో, బోధనా పద్ధతుల యొక్క సూత్రాలను బట్టి పడితేనో, మెరిట్స్ డిమెరిట్స్ను బట్టి పడితేనో ఎక్కువగా ప్రయోజనం ఉండదు. 1-2 క్వశ్చన్స్ చేస్తే చేయవచ్చు. మీరు ఎప్పుడు కూడా మెథడాలజీ ఒక మెథడ్ చదువుతూ ఉన్నప్పుడు కంటెంట్కు అన్వయిస్తూ మెథడ్ను మనం చదవాలి. అకాడమిక్ స్టాండర్డ్స్ మనం చదువుతూ ఉన్నప్పుడు కంటెంట్ను జోడించి మనం అర్థం చేసుకోవాలి. సీసీలో ఉన్నటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్,
సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి పరీక్షాంశాల యొక్క తయారీ ఏదైతే ఉందో కంటెంట్ను దృష్టిలో ఉంచుకొని కూడా మన యొక్క ప్రిపరేషన్ ఉంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది క్లుప్తంగా మనకు పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి 10 అంశాలకు సంబంధించినటువంటి సిలబస్ ఈ విధంగా ప్రిపేర్ అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పిన విధంగా టీఆర్టీలో టెట్లో మీరు 25కి 25 మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. 25 మార్కులు మీ సొంతం అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇలా చదవాలనేది చాలా ఇంపార్టెంట్, మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మనకి ఏంటంటే చాలా కీలకమైన సబ్జెక్టు. మ్యాథమెటిక్స్ ఆల్రెడీ బ్యాక్డ్రాప్ ఉన్న మిత్రులు చాలా వరకు అవగాహన, కాంటెంట్లో పట్ల మంచి అవగాహన ఉంటుంది. పెడగాజీలో కూడా తప్పనిసరిగా ఉంటుంది. కానీ చాలా వరకు ఏమనుకుంటున్నారంటే కాంటెంట్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తున్నారట. ఏ 24కు 23, 21, 22 మినిమం వస్తున్నాయట. కానీ పెడగాజీకి వచ్చేసరికి ఏమైంది అంటే ఈ మధ్యకాలంలో ట్రై మెథడ్స్ అనే వచ్చేసింది సార్. ఈ మధ్యకాలం దాదాపు 10 సంవత్సరాలకెళ్ళి నడుస్తుంది. కానీ ఏమైంది అంటే ఈ పెడగాజీ అనేది మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్ మీరు 20 సంవత్సరాలకెళ్ళి చెప్తున్నారు. మరి నేను కూడా ఈవీఎస్ దాదాపు 15-20 సంవత్సరాలుగా సైకాలజీ ప్లస్ పెడగాజీని కూడా ఈవీఎస్ పెడగాజీ కూడా డీల్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే కొందరు అడిగారు నన్ను, సార్ మీరు ట్రై మెథడ్ చెప్తారంటే వామ్మో నా నుంచి కాదు, మ్యాథ్స్ అయితే మా సోమయ్య సారే చెప్తాడు కానీ నాకేమొస్తాయి, నాకు లెక్కలు రావు, అసలే లెక్కలు రావు, అలా మ్యాథ్స్ పెడగాది నేనే చెప్తా. ఈవీఎస్ అంటే సైన్స్ బ్యాక్డ్రాప్ కాబట్టి తప్పనిసరిగా చెప్తా అని చెప్పాను. సో మిత్రులందరికీ విజ్ఞప్తి ఇక్కడ ఎందుకోసం క్లారిటీ అంటే సోమయ్య గారు కూడా చాలా ఎక్స్పర్టు. దయచేసి మనం ముందు క్లాసెస్లో వారి తప్పనిసరిగా వారి సాయం తీసుకుందాం. ఎందుకంటే వారు కూడా ఒక నిరుపేద బిడ్డ. వారు కూడా ఏంటి అంటే వారి లక్ష్యం కూడా మనందరి లక్ష్యమే. ఎవరికన్నా ఒక్కరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, కొంతమంది కన్నా పిల్లలకి ఎక్కడ కొంచెం మోటివేషన్గా మొత్తం ఏం చెప్పడం అనేది మీ అందరికీ తెలిసిందే. బహుశా పూర్తిగా మేము చెప్తామని కాదు, తప్పనిసరిగా మీకు ఎక్కడ అవకాశం ఉందో ఇక్కడ మీకు సార్ మాకు ఇది కావాలి అంటే ఆల్రెడీ దయచేసి కామెంట్స్ బాక్స్లో పెట్టండి. మీకు అనుగుణంగా తప్పనిసరిగా సారు మేము తప్పనిసరిగా డీల్ చేస్తాం. పెడగాజీ కూడా చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అదేదో ఉట్టిదే అనేది కాదు, అది గట్టి మార్కులు ఇస్తున్నారు. ఇంతకు ముందుగా అనిరుద్ధ్ కానీ అమ్మాయి వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఇంగ్లీషును పెడగాజీ చాలా కీలకమవుతుందట. జాబ్ను కొడతామా అనేది రెండే డిసైడ్ చేస్తున్నాయి సార్ అని చెప్తున్నారు. సో తప్పనిసరిగా మీ అందరు కూడా వస్తుంది, ఏం లేదు, దయచేసి మీద భయపెట్టడం అని కాదు, మీరు తప్పనిసరి చదవండి 1-4 సార్లు వాళ్ళు చెప్పారు కూడా, దయచేసి చదవండి. మీరు అదే భయమేం లేదు, ఇంతకుముందు సారు చెప్పారు. ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, అందులో పెడగాజీ ఇన్పుట్ అయింది. అది ఈవీఎస్లో కానివ్వండి కదా సార్, మ్యాథ్స్లో కానివ్వండి, పెడగాజీ ఈజ్ ఇన్పుటెడ్. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్ యొక్క గొప్పదనం ఏంటంటే ఇంతకుముందు చాలామంది తేడా మొదలు గమనించలేదు. ఏం సార్ పూర్వకాలం బాగుండే పుస్తకాల్లో మస్తు కాంటెంట్ ఉండేది కాదు, కాంటెంట్తో పాటు హౌ టు ట్రాన్సాక్ట్ ఇట్ అనేది కూడా అందులో ఇమిడి ఉన్నది. ఈవెన్ విద్యా ప్రమాణాలు సార్ మాట్లాడారు. మీరు టెక్స్ట్ బుక్స్ ప్రైమరీ కనుక తీస్తూ ఏదైనా బుక్ తీయండి, ఫస్ట్ విద్యా ప్రమాణాల గురించి మాట్లాడతారు, తర్వాత దాన్ని ఎట్లా చేయాలని మాట్లాడుతున్నారు. మీరు కాంటెంట్ లోపలికి ఎంటర్ అయితే చాలు, ఎట్లా చెప్పాలి అనేది కూడా అందులో ఇమిడి ఉన్నది. సో దయచేసి మరొకసారి మనందరి తరఫున సోమయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి మరొకసారి మీరు మళ్ళీ నెక్స్ట్ మిగతా అంశాలప్పుడు కూడా దయచేసి మన విద్యార్థులకు మీ సాయం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. వాళ్ళకు మోటివేషన్ మరొకసారి కూడా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాచ్ చేస్తున్న మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, మరొకసారి మీ అందరి తరఫున మనందరి తరఫున మిత్రులు సోమయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సమయాన్ని మనకు వెచ్చిచ్చారు, చాలా వివరంగా, నేను అనుకున్న దానికంటే చాలా వివరంగా. ఎందుకోసమంటే ఒక్కొక్కసారి పిల్లలకు వరి అనిపిస్తుంది, ఓపిక ఉంటుందో ఉండదో అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ 48-50 మినిట్స్ వచ్చింది ఈ వీడియో. జనరల్గా ఏమనుకుంటామంటే 30 మినిట్స్లో కంక్లూడ్ చేయాలనుకుంటాం, కానీ సార్ చెప్పిన కొద్దీ వినబుద్ధి అవుతుంది. పిల్లలకు ఏం యూజ్ అవుతుందో, ఎక్కడ ఏ పాయింట్ యూస్ఫుల్ అవుతుంది అనేది తప్పనిసరిగా యూజ్ అవుతుంది మీ అందరికీ. దయచేసి సార్ సలహాలను పాటిద్దాం. మీరు మంచి మార్క్స్ 4 పెడగాజీ మీకు తెలిసే 4×24 టెట్లో 24, డిఎస్ఎల్ 24 అంటే ఏంది, ఇంకొక మార్క్ కలుపుకుందాం. ఏమైతే 25 అంటే 50 మార్కులు అయిపోయాయి. 50 సార్ చెప్పినట్టు, సార్ దేవిస్తున్నట్టు అందులో 25కి 25 కొట్టాలి, దీనిలోకి 25 కొట్టాలి. టెట్ల టాప్ మార్క్స్ ఉండాలి, డిఎస్ఎల్ కూడా మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మిత్రులు సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సార్.